సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని ఓటీటీ కోసం తీశారు. ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సింది. క్రైమ్ కామెడీని వదిలారు. అటు కామెడీకి న్యాయం చేయలేదు, ఇటు క్రైమ్ కి న్యాయం చేయలేదు. మధ్యలో మనం అన్యాయం అయిపోయాం అంతే. హలో మై డియర్ మూవీ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ మూవీ ఫ్రెండ్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ శివాజీ అండ్ లయా స్టారర్ SSS, దట్ ఈస్ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. స్టోరీ ఏంటంటే ఒక పంచాయతీ సెక్రటరీ ఫ్యామిలీ ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. అక్కడ నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది స్టోరీ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ జోక్స్ ఉంటాయి. వాటికి దేనికి నవ్వేరు అసలు, అలా వచ్చి వెళ్ళిపోతాయి అంతే. ఎప్పుడైతే క్రైమ్ జరుగుతుందో అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది, కానీ దాని తర్వాత జరిగే సీన్స్ లో ఏది కూడా సరైన ఇంపాక్ట్ అవ్వదు. అందువలన స్టోరీ ఎటు వెళ్తున్నా మనకి పెద్దగా పట్టింపు ఉండదు. వీళ్ళు ఎలా తెప్పించుకుంటారు, ఈ ఫ్యామిలీ ఈ క్రైమ్ నుంచి ఎలా తెప్పించుకుంటారు అనే క్యూరియాసిటీ కొంచెం కూడా డైరెక్టర్ మనకి కలిగించలేదు. లయ ఒకసారి తెలివైన దానిలో బిహేవ్ చేస్తుంది, ఇంకోసారి తెంగర బుచ్చలు బిహేవ్ చేస్తూ ఉంటుంది. క్రైమ్ జరిగినప్పుడు అక్కడ వేలుముద్రలో అండ్ బ్లడ్ స్ట్రెయిన్స్ లేకుండా ఆమె జాగ్రత్త పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంట్లో శవం ఉంది, భయం వేస్తుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటుంది. సో ఇటువంటి సీన్స్ ఆమె చాలా ఉంటాయి. సో ఆమె బిహేవియర్ కి చాలా వరకు అర్థం ఉండదు అసలు. అందుకే ఆమె క్యారెక్టర్ లాస్ట్ వరకు కూడా ఏంటో ఎస్టాబ్లిష్డ్ కాదు అసలు. ఇక కొడుకుగా యాక్ట్ చేసిన పిల్లడు, అన్ఫార్చునేట్ గా ఆ పిల్లడు ఈ క్యారెక్టర్ సూట్ కాలేదు. ఈ క్యారెక్టర్ కి ఇంకొంచెం చిన్నగా ఉన్న పిల్లడు అయితే కరెక్ట్ గా సరిపోయేది. ఈ పిల్లడు ఉన్న ఏజ్ లో వాళ్ళు మరీ అంత తెంగరగా అయితే బిహేవ్ చేయరు. ఐ అండర్స్టాండ్, ఆ అబ్బాయి మంచి యాక్టరే, కానీ ఈ రోల్కి అయితే కాదు. పోనీ వాడిని సరిగ్గా వాడుకున్నారంటే అది లేదు. సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది సినిమా అంతా ఆ అబ్బాయిది. ఇంకా స్టోరీలో చాలా లూప్కోల్స్ ఉన్నాయి. అంతా చాలా కన్వీనియంట్ గా రాస్తున్నారు అనమాట. ఎప్పుడైతే హీరోకి ఇష్యూ వస్తుందో అది ఏదో రకంగా సాల్వ్ అయిపోతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగుంటే కొద్దిగా స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండేదేమో. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు అండ్ డైరెక్షన్ కూడా సరిగ్గా లేకపోవడంతో సీన్స్ ఉన్న వాటి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది మన మీద. అందువల్ల మనం స్టోరీకి అస్సలు కనెక్ట్ అవ్వము. సినిమా రాయలసీమలో జరిగినట్టుగా తీశారు. ఫ్యామిలీ మెంబర్స్ తప్ప అందరూ రాయలసీమ యాసలో మాడుతుంటారు. అది కొంచెం ఎటకారం అనిపిస్తుంది నాకైతే. ఫ్యామిలీ సెంటిమెంట్ అని చెప్పి లాస్ట్ లో ప్రీ క్లైమాక్స్ లో ఏదో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, కానీ సినిమా అంతా కూడా ఈ ఫ్యామిలీ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. సో లాస్ట్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే అది అంతగా అతికినట్టుగా అనిపిస్తుంది నాకైతే. డైలాగ్స్ భారీగానే ఉంటాయి, కానీ ఇంపాక్ట్ మాత్రం ఏముండదు. ఈ సినిమాలో ఇంకా మంచి అంటే ఏమి లేదా అంటే, ఈ మూవీలో ఏదైనా గొప్పగా ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎక్సలెంట్ అసలు. ప్రతి సీన్ ని ఎలివేట్ చేయడానికి చాలా ట్రై చేసింది, కానీ సీన్స్ చప్పగా అయిపోవడంతో మ్యూజిక్ కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ పాటలు ఏం లేవు. అదృష్టం కొద్ది ఒక పాట కూడా లేదు సినిమాలో. అది యాక్చువల్లీ ప్లస్ పాయింట్ చెప్పాలంటే. డిఫరెంట్ గా మనం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని అప్రిషియేట్ చేయాలి. హోప్ఫుల్లీ హిల్ హ్యావ్ మోర్ ఆఫర్స్ ఆఫ్టర్ దిస్ మూవీ. ఇంకా సెకండ్ బెస్ట్ అంటే శివాజీ గారు. అంతా ఆయనే ఉంటారు, చాలా సెటిల్ గా చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు లయ గారు కూడా బాగానే చేశారు, కానీ ఆమె క్యారెక్టరైజేషన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడంతో ఆ క్యారెక్టర్ తెలిపినట్టు అనిపించింది. చాలా మంది తెలిసిన యాక్టర్ని పెట్టుకున్నారు, అందరూ బాగానే చేశారు చెప్పాలంటే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే, యాప్ట్ ఫర్ ద మూవీ. ఇది డిఫరెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమానే. థియేటర్ రిలీజ్ అయ్యేంత సరుకు సామాన్లు సినిమాలు లేవనిపిస్తుంది నాకైతే. శివాజీ గారి టైం స్టార్ట్ అయింది, అర్థమైంది. ఆయన క్రేజ్ పెరగడం వల్లే ఈ సినిమాని థియేటర్ రిలీజ్ చేశారు, లేదంటే డైరెక్ట్ ఓటీటీలో వచ్చేసేది. ఏదేమైనా సినిమా అయితే నాకు నచ్చలేదు. ఓటీటీకి ఓకే అనుకుంటా. అంటే కామెడీ కొంచెం పండితే కొంచెం బాగుండేది. అంటే క్రైమ్ ఎలాగో సరిగ్గా తెలియపోయారు. అట్లీస్ట్ కామెడీని సరిగ్గా తీసుకుంటే అట్లీస్ట్ ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కొద్దిగా ఎక్కుద్దేమో ఈ సినిమా మరి. దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.